గుంటూరు సీటు కోసం మీరు ఆల్రెడీ అమ్ముడుపోయిన సంగతి మాకు తెలుసు. మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని వైసీపీ వాళ్ళు మాట ఇచ్చినట్టున్నారు. కాబట్టి మీరు గుంటూరు సీటు కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గుంటూరు సీటు వస్తుంది నాకు తెలియదు, కానీ ఉన్న సీటు సినిగిపోతుంది. ఇది జాగ్రత్త. నాలుక చీరేస్తాం. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రియారిటీ ఇచ్చారో మాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిసావో మాకు తెలుసు. ఏదో మీ ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మిమ్మల్ని మాట్లాడకూడదని బాధలో ఉంటారని అనుకుంటే మీరు అన్నీ మర్చిపోయి వైసీపీ డబ్బులకు అమ్ముడుపోయి సిగ్గు లేకుండా లఫంగి మాటలు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ఛానల్స్ అన్నీ కూడా ఎవరిది? వైసీపీ సోషల్ మీడియా. డబ్బులు తీసుకుని గంటకింత పేమెంట్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ఏది? నంబర్ 1 న్యూస్ ఛానల్. ఎవరిది అది? వైసీపీ వాళ్ళది. నువ్వు మాట్లాడుతున్న సోషల్ మీడియా మొత్తం వైసీపీ వాళ్ళది. ఈ రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ, తెలంగాణలో ఓడిపోయిన పార్టీ, ఈ రెండు పార్టీలు ఒకటయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద మూకుముడి దాడి చేస్తున్నారు. ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఆయన శాఖలో ఆయన ఆరోగ్యం బాగైన తర్వాత రావడం పర్యావరణ శాఖ కానివ్వండి, అటవీ శాఖలో కానివ్వండి అద్భుతమైన పరిణామాలు ఉన్నాయి. దాసరాము విశ్వాసం ఉండాలి. నీకన్నా కుక్కే నయం, రోడ్డు పైన పిచ్చి కుక్క నయం. విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నావు. సీరియస్ చెప్తున్నాం, నాలుక చీరేస్తాం. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి కులం గురించి మాట్లాడినావంటే ఏమనుకుంటాడో? రోడ్ల పైన తిరుగుతావు, మమ్మల్ని పెట్టుకుంటా నువ్వు బెదిరిస్తున్నాం అనుకో అని చెప్తున్నావు. బెదిరిస్తానే ఉన్నాం నిన్ను. నీకు ఇచ్చిన వాల్యూ వేరు. ఇన్ని రోజులు పోనీలే రాము ఏదో అనేసి అనుకుంటే నువ్వు మా అధినేతను మాట్లాడితే చూస్తుంటావు అనుకున్నావా? తాట తీసేస్తా దాసరి రాము అంటూ బ్యాచ్కి చెప్తున్నాం. గతంలో కూడా ఇదే మరి ఎప్పుడుగా ఒక్కొక్కడు వస్తాడు, మాకే సలహాలు ఇస్తాడు. అప్పుడు హరిరామ్ జోగయ్య గారు వస్తారు, ఆయన మాకు సలహాలు ఇస్తాడు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి వస్తాడు, సలహాలు ఇస్తాడు. ఇప్పుడు దాసరి రామురెడ్డి వచ్చాడు, మాకు సలహాలు ఇస్తాడు. చివరిగా చెప్తున్నా, ఇంతటితో ఆపేసే. గుంటూరు రోడ్డు పైన బట్టలు ఓడదీసి కొడతాం ఇక నిన్ను. నువ్వు కాపు ముసుగులో పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడితే బట్టలు ఓడదీస్తాం రాము చెప్తున్నాం. ఎందుకంటే మా లిమిట్స్ పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడే వ్యాఖ్యలు చూస్తున్నాం. రోజు నువ్వు మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్ కానీ వైసీపీ కండువా వేసుకొని మాట్లాడుకో. ఇంకా అవసరమైతే నువ్వు కాపు ముసుగు కాపులు తీసుకెళ్లి వైసీపీ తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు అనుకుంటున్నా. అంబటి రాము పేరులాగా రాష్ట్రంలో ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవసరం. ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ ఇస్తుందండి. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి ఆ రోజు 2019లో 18లో అమ్మాయి చనిపోతే 2020లో కర్నూలు నడి రోడ్డు మీద లక్షలాది మంది బహిరంగ సభ, లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టాం. చిన్న సభ కాదు అది. ఆ సభ పెట్టడంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కిందకి దిగొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. అంతే. కర్నూలు సిటీ అవుట్స్కట్స్లో 5 ఎకరాల పొలం, ఎకరా ఈరోజు 2 కోట్లు. ఎకరా 2 కోట్లు, 5 ఎకరాల పొలం ఇచ్చింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 సెంట్ల భూమి. ఈరోజు ఆ భూమి ఎంత రేటు? మీ ఆయనకి రెవెన్యూ జాబ్ అద్భుతం. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వల్ల వచ్చింది. ఈరోజు నువ్వు వైసీపీ ముసుగులో మాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడులే అంటే ఆయన సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలే, నీకేం చేస్తాడమ్మా? చెల్లికి న్యాయం చేయలే. ఇంకో చెల్లి రోడ్ల వెంబడి తిరుగుతా ఉంది, మా నాన్న ఎవరు చెప్పారు తెలియదనేసి. తల్లి నా బిడ్డ ఏ పరిస్థితిలో ఉంటాడో, నా బిడ్డకి అన్యాయం చేయాలని చెప్పి సొంత తల్లి రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ చెప్తాండి. ఆయనకి చేయని న్యాయము సుగాలి ప్రీతి తల్లికి చేస్తానని ఎలా అనుకుంటాం మనం? ఎంత ట్రాప్లో పడిపోతారు మీరందరూ, ఎంత భ్రమలో పడిపోతున్నారు. జగన్ మాయలో పడకండి అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిగా ఒక టీం రెడీ అయింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి పనిచేయడానికి చాలామంది నాయకులు, అన్ని కులాలు, అన్ని కుల సంఘాలు, కాపు, బలిజ, రెడ్డి, కమ్మ, బీసీ, దళితులు, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఆయనతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక కులాన్ని పరిమితి చేయడానికి చేస్తున్న డ్రామాల్లో, కుట్రలో భాగంగా ఏమని చెప్తున్నాం, మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన పేమెంట్ ఆర్టిస్టులు కూడా చెప్తున్నాము,
ఈ రోజుతో ఆపేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నా, మీకు దాడులే ఉంటాయి. రాముకే చెప్తున్నా, అండ్ బ్యాచ్ చెప్తున్నా, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళకి అర్థమైంటుంది రాము అంటే బ్యాచ్ అంటే ఎవరనేసి.